జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రముఖ ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ డిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పేద విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారాన్ని ఎగతాళి చేయడం తగదని మండిపడింది. ఈ నేపథ్యంలో గరికపాటి తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. మధ్యాహ్న భోజనం పథకం పేద విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్తు కోసం ఎంతో కీలకమని అసోసియేషన్ పేర్కొంది. గుడ్డు వంటి పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. అలాంటి కార్యక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడడం సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడింది. మేధావులుగా సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించింది. పేద విద్యార్థుల భావాలను గౌరవిస్తూ సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరింది. ఈ ప్రకటనను ఏపీ డిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ రోజు గరికపాటి గారు పిల్లలకి మధ్యాహ్న భోజనం గురించి చాలా అమానుషంగా మాట్లాడారు. అతను మాట్లాడిన దానికి దేశాలుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈరోజు నిరసన జరుపుతున్నాము. అతని పిల్లల గురించి మధ్యాహ్న భోజనం గురించి కొత్త పిల్లల కొడుకుకి చూసుకున్నట్టుగా చెప్పని అతను అనడం చాలా హాస్యాస్పదం, చాలా విడ్డూరంగా ఉంది. అతని విజ్ఞతగా వదిలేస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ఒక్కప్పుడు భోజనం లేకుండా ఎంతో అనుకుంటాం. వాళ్ళ కడుపు కొట్టిన విధంగా మాట్లాడడం కాకుండా వాళ్ళని కొత్త పిల్లలతో పోల్చడం అనేది, ఆయన పిల్లలుంటే ఒకవేళ కూతురున్నా ఆ వయసు పిల్లలకి పెళ్లి చేస్తారో తెలియదు, కొడుకున్నా ఆ వయసులో అతను పెళ్లి చేస్తారో తెలియదు. పెళ్లి కొడుకుగా కొత్త పెళ్లి కొడుకుగా అతను పోల్చడం అతని విజ్ఞతగా వదిలేస్తున్నాము. అదేవిధంగా పౌష్టికాహార లోపంతో గవర్నమెంట్ అందరూ కూడా పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలని ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో స్కీములు పెట్టి వాళ్ళకి తగ్గివ్వాలని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తూ ఉంటే ఆ గుడ్డుని గుడ్డ అని అతను మాట్లాడడం అతని విజ్ఞతగా వదిలేసి దీనికి పిల్లలందరికీ కొన్ని వేల కోట్ల మంది పిల్లలకి భోజనం సదుపాయం గురించి కామెంట్ చేసినాక ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. అందుకోసం నిరసన జరుగుతున్నాము. నా పేరు జ్యోతి. నేను బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఉద్దేశం ఏమంటే, ఈ మధ్య ప్రవచనకర్త గరికపాటి గారు ఈ మధ్య మధ్యాహ్న భోజనం గురించి కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. అవి చాలా చాలా పేదవారిని, మధ్యతరగతి వారిని, చాలా వాళ్ళ మనోభావాలని దెబ్బతినేలాగా ఆయన మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మన పేదరికాన్ని నిర్మూలించాలని ఎన్నో పథకాలని, ఎంతో వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాంటి వాటిని మాట్లాడాలన్నప్పుడు ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. చూసారంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి నేను మీకు అందరికీ వినిపిస్తున్నాను. చూడండి ఎంత వాళ్ళకి ఎంత మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నారు చూడండి. అసలు ఆయన వ్యక్తిత్వం ఒక తల్లిదండ్రుల ఆత్మాభిమానాన్ని, విద్యార్థుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కానీ ఎంత నెగ్లిజెన్సీ అలా నోటికొచ్చింది మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఆయన ఒక ప్రవచనకర్తగా ఉండి ఇలాంటి సమాజానికి ఇలాంటి మెసేజ్ అనేది తీసుకురావడం అనేది చాలా దురదృష్టము. ఇలాంటి వాటిని మేమైతే మా సంక్షేమ సంఘం అయితే అస్సలు సహించదు. అందరికీ నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఏంటంటే గరికపాటి గారి ప్రవచనాలను. ఒకప్పట్లో మాకు కూడా ఎంతో వినసొంపుగా ఉండేది ఆయన ప్రవచనాలు అంటే. ఎందుకంటే అందులో మంచి ఉంటుంది. జనాలు ఇప్పుడు ఏంటంటే మంచిని తీసుకొని చెడును వదిలేసే రకంగా అయితే లేదు. చాలా మంది చెడునే
ఏరియాలో హెల్ప్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రతి పేదల నుంచి పిల్లవాడు ముందుకొచ్చి చదివి ఒక పై స్థాయికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి స్కూల్ మధ్యాహ్నం పెట్టే భోజనానికి అవసరమైనా వచ్చి చదువుకుంటాడు. నిరుపేద పిల్లలే కదా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు. ఎవరైనా సరే మధ్యాహ్నం భోజనం మనకు జరిగిపోతుంది, స్కూల్లో యూనిఫామ్ ఇస్తారు, మస్టర్స్ కూడా మనకు బుక్స్ ఇలాంటివన్నీ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ నుంచి వీటన్నిటిని చూసే పిల్లలు వెళ్తారు. నిరుపేద కుటుంబాలు కూడా స్కూల్కి పిల్లల్ని చదివిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ గరికపాటి గారు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఈయనకి దారులను కూడా సంపాదించాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఆయన ఒక ఇంటి జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేందుకు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, అలాంటి పిల్లలు మనకు ఉన్నారు కదా, మన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా అని చెప్పాలని ఒక నిమిషం ఆలోచించి మాట్లాడగలిగితే మాత్రం అలాంటి మాట్లాడితే ఆయన మాట్లాడదు. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ గరికపాటి గారు ఎవరైతే